నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయి. అమెరికా తన పంతాన్ని నెగ్గించుకుంది. పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చాయి. ఖమేనీ మృతి చెందడంతో కొత్త సుప్రీం లీడర్ పేరును ఇరాన్ ప్రకటించింది. ఇకపై ఇరాన్కు ముజ్తబా ఖమేనీ నేతృత్వం వహించబోతున్నారు. ఖమేనీకి వారసుడిగా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబాను ప్రకటించేసింది ఇరాన్. త్వరలో లీడర్షిప్ అసెంబ్లీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ప్రక్రియ చేపట్టబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అనుకున్నది సాధించింది. అమెరికా పంతం నెగ్గించుకుంది. 36 సంవత్సరాల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నిన్న రాత్రి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపినటువంటి దాడుల్లో ఆయన ఉన్నటువంటి నివాసం పైన బాంబులు వేయడం జరిగింది. అటు ఖమేనీతో పాటు తన కుటుంబ సభ్యులు, తన కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుడు కూడా దీంట్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నాయకుడు ఖమేనీ మృతి చెందారు. కోడలు అట్లాగే మనవళ్ళు, మనవరాళ్ళు కూడా దీంట్లో చనిపోయినట్టుగా చెప్తోంది. దీంతో ఇరాన్ సైన్యం అప్రమత్తమైంది. సో ఈ ప్రమాదకరమైనటువంటి దాడి కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇరాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ను ఒకసారి చూస్తే గనక ఖమేనీ మరణం తర్వాత ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఏదైతే ఉందో ఐఆర్జీసీ ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసింది. అక్కడ అంటే అమెరికా పైన ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటామంటూ కూడా ప్రకటన చేస్తున్నటువంటి క్రమం మాత్రం కనిపిస్తోంది. ఇరాన్లో ఇప్పటికే 200 మంది చనిపోయారు. ఈ దాడుల్లో 740 మంది గాయపడ్డారు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దరిదాపు వందలాది మందిగా గాయపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న ఒక పాఠశాల పైన ఒక క్షిపణి ప్రయోగం జరిపిన తర్వాత దాంట్లో 150 మంది విద్యార్థులు మరణించిన విషయం ప్రపంచం మొత్తాన్ని కూడా కబలించిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ఖమేనీ మృతి తర్వాత ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా చంపిన తర్వాత మెయిన్గా అంటే రీజన్ ఏంటంటే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడానికి అధిక మొత్తంలో యురేనియాన్ని సేకరిస్తోంది. అదే జరిగితే గనక ఇజ్రాయెల్కు ప్రమాదం, ప్రపంచ దేశాలకు ప్రమాదం అన్నటువంటి నేపథ్యంతోనే దీన్ని ఆపడానికి అమెరికా ఒక వార్నింగ్ ఇచ్చింది. లేదు, ఒక ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గతంలో వెనుజులా అధ్యక్షుడు మధురో ఏ విధంగా అయితే వ్యతిరేకించాడు అమెరికాని, అదేవిధంగా ఖమేనీ వ్యతిరేకించారు. బట్ రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్పాలి. ఒకటి, మధురోను అమెరికా అరెస్ట్ చేసి తన జైల్లో బందీగా చేసుకుంది. ఖమేనీని మాత్రం తన ఇంట్లోనే చంపేయడం జరిగింది. అంటే ఇక్కడ చాలా అంశాలు దీంట్లో ప్రస్తావనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా ప్రపంచ పోలీసింగ్గా మారుతోందా? అమెరికా ప్రపంచాన్ని శాసించాలనుకుంటోందా? అమెరికా ఆధిపత్యమే అంతటా నడవాలనుకుంటుందా అన్నటువంటి ప్రశ్నలు ఈ ఖమేనీ మరణం తర్వాత కనిపిస్తోంది. అండ్ గతంలో అమెరికా వ్యవహరించినటువంటి విధానాలు కానీ, ఈవెన్ గడాఫీ విషయంలో కానీ, సద్దాం హుస్సేన్ విషయంలో ఆ దేశ చట్టాల ప్రకారమే ఉరిదీసినటువంటి ఆ నేపథ్యం కూడా కొంచెం అలాగే కనిపిస్తుంది. అంటే అమెరికా చెప్పు చేతల్లోనే ఉండాలి అన్నటువంటి రూలింగ్ లాగా అమెరికా బిహేవ్ చేస్తుంది అన్నటువంటి ప్రశ్న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. మాట్లాడదాం, ఈ మరణం తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఇరాన్ నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, అండ్ మోర్ ఓవర్ అమెరికా ఏం వార్నింగ్ ఇస్తోంది, ఎవరెవరికి వార్నింగ్ ఇస్తోంది, కొలంబియాకు, మెక్సికోకు, క్యూబాకు వార్నింగ్ ఇస్తోందా, ఇంక్లూడింగ్ ఐర్లాండ్కి కూడా వార్నింగ్ ఇస్తోందా? ఈ వార్నింగ్ తర్వాత అందరూ సరెండర్ అయిపోవాల్సిందని అమెరికాకి అంటే ఈ ఎపిసోడ్ చూస్తే బహుశా అది అవునేమో అనిపిస్తోంది. బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. చెప్పండి. యా, సో అమెరికా విధానాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ దాడి తర్వాత అమెరికా అంటే వస్తాను మనం చూస్తాం. అప్పుడు ఇందాక నేను నా మాటలో చెప్పినట్టు మధురకు కూడా ఒక అవకాశం ఇచ్చింది, ఒక డీల్కి రమ్మని చెప్పారు. సో వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ఖమేనీ విషయంలో కూడా అదే జరిగింది. ఖమేనీ విషయంలో ఖమేనీ వ్యవహారం కూడా అఫ్కోర్స్ అది ఆ దేశ అంతర్గత విషయం అయి ఉండొచ్చు, రాచరికమైనా లేదంటే ఆధిపత్యమైనా ఆ దేశ అంతర్గత విషయం కావచ్చు. ఆ దేశ చట్టాలు ఉంటాయి, ఆ దేశ ప్రజలు ఉంటారు, వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు నిరసన తెలుపుతారు, దట్ ఈజ్ ఓకే, అది అక్కడి వరకే. బట్ అది దాటేసి అమెరికా కూడా ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఇది ఎట్లా చూడాలి ఈ ఎపిసోడ్ని? కంబోడియాలో ఏం జరిగింది తెలుసు, అమెరికా ఏం చేసింది, మొన్న ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేసింది తెలుసు. అసలు ప్రపంచ పోలీసుగా వ్యవహరించిన సందర్భం ఏమైనా ఉందా? అమెరికా మొదటి నుంచి కూడా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నది. కాకపోతే రెండే ధృవాలు, రష్యా, అమెరికా ఉన్నప్పుడు సరే సగం ప్రపంచం ఇటుపక్క అటుపక్క చీలిపోతే మన నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మోడీ గారు కూడా
మనకు ఈ అలీన విదేశాంగ విధానం అవలంబిస్తున్నాం కనుక మూడో దేశాలు కొన్ని ఒక రకంగా ఏకమై నారాయణ మూవ్మెంట్ ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఈ గడాఫీతో పాటు ఇంకా కొన్ని ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి సార్. సిరియాలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపించి అల్బషీర్ ప్రభుత్వాన్ని కూల్ చేసినటువంటి ఎపిసోడ్ కానీ, లేదంటే ఇప్పుడు మొన్న మనం మధుర విషయం చూసుకున్నా కానీ, సో ఇవన్నీ ఇంక్లూడింగ్ గడాఫీని ఆ దేశంలోనే రోడ్డుపై కాల్చంపడం కానీ, సద్దాం హుస్సేన్ విషయం చూసుకున్నా కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వెనిజులా ఆక్రమించుకోవడం చూసాను కదా ఒక రకంగా చెప్పాలంటే అన్ని. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఒక 25 దేశాల్లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పుడైతే అప్పుడు, అందుకనే పాకిస్తాన్ లో కూడా వాళ్ళ స్థావరం ఉన్నది, అమెరికా స్థావరం ఉన్నది ఈ ఇరాన్ మెసలకుండా చేయడానికి. అట్లాగే ఇప్పుడు ఖతార్ గాని, ఒమెన్ గాని, బహ్రాన్ గాని, లేకపోతే మీకు దుబాయ్ గాని, ఇవి యుఏఈ గాని, ఈ దేశాలలో వేల ఎకరాలు తీసుకొని వాళ్ళ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకని ఇరాన్ ఏం చేసింది, మా దేశం మీద దాడి చేస్తే మీ స్థావరం మీద దాడి చేస్తామని చెప్పి ఇరాన్ మిగతా ముస్లిం ప్రపంచాన్ని, ఇస్లాం ప్రపంచాన్ని ఎదిరించింది, అది చేసింది అంటున్నాడు. అమెరికాని ఎదురించి బతికి బయటపడ్డది గతంలో క్యూబన్ ప్రెసిడెంట్ అనుకుంటా, ఫెడరల్ కాస్ట్రో ఒక్కడే. ఆయన ఒకటి వయసు రీతి చనిపోయాడు, ఎదురెట్టుకుంటూ వచ్చాడు. ఆయనని అంతే కదా, ప్రజాస్వామ్య దేశమే క్యూబా కానీ ఆయన జీవితాంతం ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా. అందుకనే ఇవన్నీ చూస్తే నియంతల అంతం ఎప్పుడు ఇట్లాగే జరుగుతుంది అంటున్నాడు, ఏ నియంత అయినా సరే. అట్లాగే తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదమైనా మత తీవ్రవాదమైనా, పూర్తిగా మత తీవ్రవాదం ఏ రకంగా చెప్పాలంటే కొమ్మెని చేసిన పని. ఈ మత తీవ్రవాదం అంతిమంగా రిజల్ట్ ఏముంటది, పాములు పట్టేవాడు పాములతోనే చచ్చిపోతాడు కదా, బాంబులు పేల్చేవాడు బాంబులతోనే చచ్చిపోతాడు అన్నట్టు నియంతలు ఈ నియంత్రణతోనే చచ్చిపోతాడు అనేది మంచి ఉదాహరణ. చిన్న పిల్లాడు మనవడు కూడా చచ్చిపోవడం, కొడుకు కోడలు అట్లా బిడ్డ అల్లుడు అందరూ చనిపోయారు. ఇప్పుడు వాహేద్ అన్నారు నిన్నటి దాకా, ఇప్పుడు గంట క్రితం వాహేద్ అన్నారు, ఇప్పుడు రెండో కొడుకు పట్టం కడతామంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రెండోది ఏంటంటే సైన్యాధ్యక్షుడు కూడా చనిపోవడం వల్ల కొత్త సైన్యాధ్యక్షుడు ప్రకటించారు. ఎప్పుడు కూడా ఇటువంటి తీవ్రవాద సంస్థలు కానీ, లేకుంటే మత తీవ్రవాదం కానీ, ఏదైనా తీవ్రవాద సంస్థలలో ఆ మనిషి చనిపోయాక ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తారు శ్రీకాంత్. చాలా వరకు ఖమేనీ చచ్చిపోలేదు నాటకం అంటే ఎవడొద్దు లేదు కదా, వీళ్ళైతే శవాన్ని చూపించేదాకా అయితే ఉంటది కదా. కానీ అట్లా అనలేదు, వాళ్ళు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, మళ్ళీ ఒప్పుకున్న తర్వాత కూడా వారసుని కూడా మీరు చూడండి, ఎందుకంటే రాజుల కాలంలో కూడా నియంత్రణ కాలంలో కూడా చూస్తే 3 నెలల పిల్లవాడిని కూడా ప్రకటించి సింహాసనం మీద కూర్చుని పెట్టేసి రాజ్యం మిగతాలు చేసేవాడు. మనం రాజుల కథలు కూడా చదువుతాం కదా, 3 నెలల పిల్లవాడు ఒప్పించి చాలు చూస్తున్నాం మనం. అటువంటిది ఇవాళ దాదాపు యువకుడు ఏం కాదు, ఆయన ముసలుడు అయ్యింది, కొడుకు కూడా ఈయనకే 90 ఏళ్ళ చచ్చిపోయిన 1938 లో పుట్టినట్టున్నాడు ఆయన. ఆల్మోస్ట్ 89 ఏళ్ళు చనిపోయిన ఖమేనీ 90 ఏళ్ళు ఉన్నాడు. 47 ఏళ్ళు పరిపాలించాడు. 47 ఏళ్ళు నేను చెప్తున్నాను కదా, నేను ఎప్పుడో 45 ఏళ్ళకి 80 నుంచి చూస్తున్నాను. ఆయన ఇప్పటి వరకు కూడా 80 కాదు 78 నుంచి చూస్తున్నాను. ఆయనే అధ్యక్షుడు ఖమేనీ అంటే, ఆయతుల్లా ఖమేనీ ఆయన అధ్యక్షుడు. అటువంటిది ఆయన చనిపోయాడు కనుక కొడుకులు పిల్లలు కూడా 50కి తక్కువ ఉండరు అనుకుంటున్నారు. సో ఇక్కడ రాజా పహ్లవి కొడుకు అమెరికాలో ఉన్నాడు, సో వాళ్ళ వారసత్వం అమెరికాలో ఉంది. వాళ్ళు అక్కడి నుంచి పండగ వాతావరణం, ఇక ఇరాన్కు విముక్తి జరిగిందని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అండ్ మోరోవర్ ఇక్కడ ఇప్పటికే వారసుని ప్రకటించేసింది ఇరాన్. తాత్కాలిక ప్రభుత్వం ఎమర్జెన్సీ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం నడవాలి కాబట్టి. అండ్ ఇక్కడ మార్పులు ఎట్లా ఉంటాయి, ఎందుకంటే ఒక రాచరిక వ్యవస్థ లాంటి అదే పద్ధతులు ఉంటుందా, లేదంటే రాజ్యాంగంలో ఏమైనా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు అమెరికా కూడా ఇందాక ట్రంప్ ప్రకటించారు, ఒక కమిటీ నిర్ణయిస్తాం, సో నెక్స్ట్ ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారు నిర్ణయం తీసుకుంటే ఒక కమిటీ ఉంటుందని చెప్పేసి కూడా ట్రంప్ నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. సో ట్రంప్ చేతిలో ఉంటారా అధ్యక్షుడు, లేదంటే ఇరాన్ తొందరపడి ముందే వాళ్ళ డిసిషన్ తీసుకున్నారా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పేసి? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఇప్పుడు ఇరాన్ చేతులు ఎత్తేయాలి కదా, ఇంకా ఇరాన్ యుద్ధమే చేస్తా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇంకో హెచ్చరిక కూడా చేసింది ఇరాన్, మీరు అమెరికా స్థావరాలు పెట్టుకున్న మీ దేశాలకు కూడా భద్రత లేదు, మేము విడిగా మీ మీద కూడా బాంబులు వేస్తాం అంటుంది. వేసింది కూడా చూసాం కదా, కువైట్ విమానాశ్రయం మీద వేసింది చూసాం కదా. ఇప్పుడు బహ్రాన్ మీద కానీ ఇప్పటిదాకా సైనిక దాడులు అంటే అమెరికా స్థావరాల మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. దుబాయ్ లో కానీ, కువైట్ లో కానీ, బహ్రాన్ లో కానీ, యుఏఈలో కానీ అమెరికా స్థావరాల మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇప్పటిదాకా చేసింది కూడా ఇరాన్. ఇప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఏమంటుంది, మీ మీద దాడి చేస్తామంటుంది. 4 దేశాలు హెచ్చరించింది. కానీ మిగతా 4 ఏవైతే మనకు అమెరికాకు అనుకూలంగా ఉన్న ఇస్లాం కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఏమంటున్నారు, మీ పని కీలకతం అయిపోయింది, మీరు అనవసరం లొంగిపోండి, అనవసరంగా అమెరికాతో పెట్టుకోవద్దని వాళ్ళు హితో చెప్తున్నారు. ఈ దేశంలో ఏంటంటే ఇప్పుడు సైన్యాధ్యక్షుడిని కొత్త వాళ్ళు ప్రకటించుకున్నాం ఇరాన్. రెండోది మనకు ఆయతుల్లా ఖమేనీ కొడుకును కూడా వారసుడు ప్రకటించారు ఆల్రెడీ. రజా పహ్లవి నిన్న నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీకు మా ఇరాన్ కు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు అంటే నిన్న చెప్పాను కానీ ఇంకేం లేదు. మంచి రోజులు అంటే ఇరాన్ దేశంలో ఓడిపోవాలి,
ఆయతుల్లా ఖమేని ఖతం కావాలి. ఆయతుల్లా ఖమేని ఖతం అయితేనే ఇటు పక్కన ఇరాన్ గెలిచింది, ఇరాన్ ఓడిపోయినట్లు లెక్క అంటారు. అందుకని ఇరాన్ ఓడిపోవాలని ఆయన కోరుకున్నాడు. భారతదేశం మంచి రోజులు వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో ప్రజాపాలనని పెట్టడానికి ఇక్కడ మొదటి ప్రభుత్వం పడిపోవాలి కదా, మొత్తం చేతులు ఎత్తేయాలి కదా, చేతులు ఎత్తేయాలి. యుద్ధం చేస్తూనే ఉన్నారు. చేతులు ఎత్తలేదు. ఇప్పటికే ఇరాన్ కొత్త సైన్యాధ్యక్షుడు కూడా నియమించడం జరిగింది, అహ్మద్ వాహిద్. ఆ తర్వాత రాజు మన ఖొమైనీ వారసుడిగా రెండో కొడుకు నియమించారు. మొదటి కొడుకు అనుకున్నా, ఇప్పుడు రెండో కొడుకు నియమించారు చూస్తున్నాం మనం. కనుక అట్లా చూసుకుంటే మరి వాళ్ళైతే వెనుక తగ్గడం లేదు కదా. తగ్గనప్పుడు ఎవరు పెడతారనే ఆలోచన ఎక్కడిది? ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు. అంటే పామును మొత్తం తల మీద కొట్టాల్సిందే. ఇప్పుడు పాము తోక మీద కొట్టారు, లేకపోతే తల మీద కొట్టారు, కానీ చావాలే ఇంకా. అంటే పామును చచ్చేదాకా కొట్టాలనే దాంతోనే ఇజ్రాయెల్ పోతుంది, మన అమెరికా పోతుంది. సమస్య లేదు, వాళ్ళే విడిచిపెట్టరు అంటున్నాడు. రెండోది అంటే సైనిక శక్తిగా చూసుకుంటే ఇరాన్ తక్కువ 6.5 లక్షల పదార్థాల ఉంది వాళ్ళకు సైన్యం అనేది. మరొక 3-4 లక్షల మంది ఏమో వాళ్ళకు రిజర్వ్ లో ఉంటారు. వాటిని కాకుండా 500 విమానాలు ఉన్నాయి, దాదాపు 2000 వరకు క్షిపణులు ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే ఇజ్రాయెల్ మన సైనిక శక్తి కంటే బలంగానే ఉంది. ఒకటి ఇజ్రాయెల్ ఇక్కడ బలంగా ఉందంటే అంటే నేను చెప్పే 3 లక్షల సైన్యమే ఇజ్రాయెల్. అని అట్లాగే మనకు విమానాలు 100 విమానాలే ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే ఇట్లా తక్కువ అనిపిస్తుంది. కానీ ఇజ్రాయెల్ కొన్న పెద్ద బలం ఏంటంటే ఐరన్ రోడ్ వ్యవస్థ. అన్నిటికంటే పెద్ద ఐరన్ రోమ్ వ్యవస్థ ఏంటంటే అమెరికానే కదా. వాళ్ళకి గోల్డెన్ రోమ్ ఉన్నది, అమెరికాకైతే గోల్డెన్ రోమ్ ఉన్నది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఐరన్ రోమ్ వ్యవస్థ ఏంటంటే ఇక్కడి నుంచి పైకి ఎడిచిన తర్వాత అది కింద పడేలోగా నిరోధించే, భూమి మీద పడేలోగా భూమి నుంచి నిరోధించే శక్తి ఐరన్ రోమ్ లో ఉన్నది. కానీ అదే గోల్డెన్ రోమ్ అయితే పైకి లేవక ముందే లేచిన క్షణంలోనే ఆకాశంలో పేల్చేసే శక్తి అమెరికాకు ఉంది, ఏది క్షిప్రాలు ఏవైనా కూడా. అందుకని దీనికన్నా పెద్ద కదా. అందుకని అసలు ఐరన్ రోమ్ ఏంటంటే అమెరికాని శక్తివంతమైన దేశం తన వెంట ఉంది. అంటే ఇప్పుడు ఒక సామెత ఉన్నది, అంటే జానడి ఇంట్లో మూరిడ కట్టి ఎట్ట కొట్టవరా మొగడా అని అన్నట్ట. ఏమైందంటే ఈ 2 కట్టలు వెళ్ళి చేతిలోనే, ఇటు పక్కన అమెరికా ఉంది గోల్డెన్ రోమ్, ఇటు పక్కనేమో ఐరన్ రోమ్ ఉన్నది. అది పెద్ద టెక్నాలజీ. ఇజ్రాయెల్ కు ఉన్న వరం ఏంటంటే ఇజ్రాయెల్ కు ఎప్పుడు కూడా మనకు టెక్నికల్ గా ఉన్న సపోర్టే అది బాగా పనిచేస్తుంది. అందుకనే చూసాం కదా, డైరెక్ట్ గా అయతుల్లా ఖొమైనీ నివాసాన్ని పేల్చేసిండ్రు. ఇప్పుడు సార్ ఇక్కడ అయతుల్లా ఖొమైనీ నివాసాన్ని కూల్చేసారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఎందుకు ప్రపంచం అంతా యాక్టివ్ గా ఉండాలి, ఎందుకు ప్రపంచం కూడా యుద్ధం పైన కన్నేసి ఉంచాలంటే ఇరానియన్ రాజ్యాంగం ప్రకారం అక్కడటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, సో మనకు తెలిసిన రాజు ఖొమైనీ, అంతకుముందు పెహ్లవి నియంత. సో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియా ముస్లింలకు ఒక నాయకుడిగా పరిగణించబడతారు. సో ఇప్పుడు షియాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే ఆయా దేశాల్లో కూడా కొంత కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడక్కడ మనం చూస్తున్నాం, మీ సోదరభావం ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఎక్కడ ఎవరు తొందరపడద్దు అన్నటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో వాటిని మనం అంటే దేశాల పేర్లు తీయొద్దు, బట్ ఆ పరిణామాలు కూడా రాకుండా ఉండాలి. సో మనకు ఒమర్ అబ్దుల్లా మాటల్లో కనపడుతుంది. షియాలు సున్నీలు వేరు కొట్టాడుకోకండి, అందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశం ముస్లిం అందరూ ఒకే వరకు. అంటే ఇప్పుడు మన దగ్గర ముస్లిం అందరూ ఆల్మోస్ట్ షియా సున్నీ పక్కన పెట్టి ఖొమైనీకి మద్దతు ఇస్తున్నారు. చూస్తున్నా కదా, మన భారతదేశం కూడా మొదటి ఇరాన్ తో కలిసే ఉన్నది. అంతేందుకు మొన్నటికి మన ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టి వాళ్ళ అంతర్యుద్ధంలో చాలా మంది ప్రజలను చంపుతున్నారని చెప్పి తీర్మానం పెడితే 24 దేశాలు దానికి అమెరికాకి మద్దతు ఇచ్చినాయి. 14 దేశాలు ఎటు కాకుండా ఉన్నాయి. మనం 4 దేశాలలో పాకిస్తాన్, ఇండియా కూడా మనం ఏం చేసినామంటే ఇక్కడ మన విభేదాలు ఉండొచ్చు, ఇరాన్ కు అనుకూలంగా ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసినాం, మనం డైరెక్ట్ ఓటేసినాం అమెరికాకు వ్యతిరేకంగా. అటువంటిప్పుడు మన ఇరాన్ తో ఉన్నట్టు లెక్క కదా. అందుకని మన ప్రజల మనోభావాన్ని కూడా చూసుకొని ఆనాడు నెహ్రూ ఉన్నా, ఇవాళ మోడీ ఉన్నా, మధ్యాహ్నం ఇంతమంది ప్రధానులు వచ్చినా మన విదేశాంగ విధానం మారతలేదు. ఖొమైనీ మరణం తర్వాత అమెరికా దాడులను ఆపుతుందా అంటే ఆపే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇరాన్ ఇప్పటికే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రకారం కౌన్సిల్ ప్రస్తుతానికి నడిపిస్తోంది. ఖొమైనీ మరణం తర్వాత కొత్త సుప్రీం నాయకుడు ఎవరవుతారు అన్నదానికి సో ప్రస్తుతానికి సుప్రీం లీడర్కు వారసుని రెండవ కొడుకును అధ్యక్షుడిగా తీసుకోవడానికి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఆల్మోస్ట్ దీంట్లో అంటే సుప్రీం లీడర్కు ఎంపికకు సంబంధించి కొంత అమెరికా దాడి తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. తాత్కాలిక నాయకత్వం కోసం ప్రస్తుతానికైతే ఇరాన్ అడుగులు వేస్తోంది. కొత్త సుప్రీం నాయకుడి ఎంపిక కూడా ఉండబోతోంది. ఇరాన్ సుప్రీం నాయకుని ఎన్నుకునేటువంటి బాధ్యత కూడా దరిదాపు ఒక 80 నుంచి 90 మంది మతాధికారులతో ఒక కొత్త కమిటీ ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన తర్వాత
అంటే ఈ ఎన్నుకోవడానికి కూడా ఒక రహస్య సమావేశం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి భద్రతా కారణాల దృష్ట్యా కొత్త నాయకుడిని పేరు మాత్రం బయటికి ప్రకటించే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే బయటికి ప్రకటిస్తే ఆల్రెడీ ఇప్పటికే అమెరికా ప్రకటించేసింది, ట్రంప్ ప్రకటించారు, దీని తర్వాత కూడా మేము దాడులు కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే ఒక నాయకుడిని ఎన్నుకొని రహస్యంగా పరిపాలన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది, రహస్యంగా ఎన్నుకునేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. బట్ ఈ దాడి తర్వాత ఈ యుద్ధం ఆగుతుందంటే ఆగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇది ఇంకా ముందుకే వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఖమేనీ మరణం తర్వాత అమెరికా దాడులు కొనసాగుతుంది. అటు సైనిక స్థావరాలతో పాటు భవనాలపైన దాడులు కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. ఇజ్రాయెల్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇరాన్ పైన దాడుల తర్వాత అమెరికా శక్తిని ఇక సవాల్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇరాన్ ప్రభుత్వం దీనికి అంటే లొంగకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఒక రియాక్షన్ మాత్రం అమెరికా నుంచి వచ్చింది. ముందు ట్రంప్ ప్రకటించిన తర్వాతే ఈ నిర్ణయం చేయడం జరిగింది, అంటే ఈ అటాక్ చేయడం జరిగింది. ఫస్ట్ డీల్కి రమ్మన్నారు, ఒప్పుకోమన్నారు, కుదరదన్నారు. మధురో ఏదైతే చేశారో అదేవిధంగా ఖమేనీ కూడా చేయడం జరిగింది. బట్ మధురోను ఆ దేశంకి వెళ్ళి అమెరికా బందీగా చేసుకొని తన దేశంలో జైల్లో వేశారు. ఖమేనీని తన దేశంలోనే చంపేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ప్రకారం ఖమేనీ మరణం తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా సోషల్ మీడియా పోస్ట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇరాన్ ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇరానియన్లు మళ్ళా వాళ్ళ దేశాన్ని తిరిగి పొందే అవకాశం వచ్చింది. అంటే గత 100 ఏళ్ల క్రితం ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయో అట్లాంటి పరిణామాలు ఆ దేశంలో వస్తాయి, రాచరిక వ్యవస్థ పోయింది, నియంత పాలన పోయిందని చెప్పేసి ట్రంప్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక చాలామంది ఈ అంశాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. బట్ ఇరాన్ ప్రభావం బయటి దేశాలపైన ఎట్లా ఉంటుంది, అసలు కాన్సెప్ట్ ఏమిటి, ఉగ్రవాద కార్యక్రమాలు ఏవైతున్నాయో ఉగ్రవాదులకు ఆయుధాలు, ధనం, ఆర్థికంగా ఇరాన్ సహకరిస్తోంది, ఖమేనీ సహకరిస్తున్నారు. మోరోవర్ అణ్వాయుధాల తయారీ చేస్తున్నారు రహస్యంగా, దానికోసం భారీ మొత్తంలో యురేనియాన్ని సేకరిస్తున్నారు అన్నది అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నటువంటి అంశం. ఒకవేళ అదే జరిగితే కనుక ఇజ్రాయెల్కు నష్టమే, మిగతా దేశాలకు కూడా, ప్రపంచ దేశాలకు కూడా నష్టమే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకే ప్రాక్సీలను కూడా బలహీనపరచడానికి అమెరికా అడుగులు ముందుకేస్తోంది. రామ్మోహన్ రావు గారు, ఇరాన్ ప్రభావం ఇరాన్ లోపలనే కాకుండా బయట కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో ఏదైతే ఈ అస్థిరత ఉంటుందో దాన్ని కూడా పూర్తిగా తొలగించాలి అన్నది ట్రంప్ చేస్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఇరాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులు అన్నింటిని కూడా నిర్మూలిస్తామంటూ ఇప్పటికే ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హౌతీ లాంటి గ్రూపులన్నీ కూడా ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళు అటాక్ చేస్తారు. ఎందుకంటే ఖమేనీ ఒక మతపరమైనటువంటి మతానికి నాయకుడిగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈ సంస్థల్లో, ఈ గ్రూపుల్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా ఇంకా ముందుకే వెళ్ళాలి తప్ప ఇక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితులు మాత్రం ఈ ఎపిసోడ్ చూస్తే కనిపించట్లేదు. సో వాట్ నెక్స్ట్? ఇరాన్ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, అమెరికా మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఒక ఇల్లు కాలిపోతుంటే పక్కింటి వాడికి గురి రాష్ట్రం ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది కనుక ఇళ్లలాగానే లెక్క పెట్టాలి. ఇప్పటికీ హార్మోజ్ జలసంధి మూసేసింది కదా. మూసేయడం వల్ల ఏమైంది, 30% వరకు మనమే భారతదేశానికి ఆ మొత్తం జలసంధి ద్వారా 25 నుంచి 30% మనం చమురు ఆ జలసంధి ద్వారా వస్తున్నాయి. అయిపోయినట్టే కదా ఇప్పుడు బయటపడి నౌకలు వచ్చినాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా 3 నెలల బఫర్ స్టాక్స్ ఉంటాయి మన దగ్గర. ఎప్పుడు కూడా ఏదైనా ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా 3 నెలల వరకు మనకి ఇంధన కొరత రాదు కనుక రాదు. అంటే మనం మనకు ఆహార భద్రత ఎట్లా పాటిస్తామో ఇంధన భద్రత కూడా అట్లా పాటిస్తున్నాం కనుక మినిమం 3 నెలల దాకా ఎలాంటి కష్టం రాదు. కానీ 3 నెలల తర్వాత అసలు మొత్తం అయిపోతాయి నిల్వలు. అందుకని ఈ లోపల మనకు 2 కష్టాలు ఉన్నాయి. మనకు ఒకటే కాదు, ప్రపంచం అందరికీ కష్టాలు ఉంటాయి అంటున్నాం కదా. ఇప్పుడు ఇరాన్ మొండిగా అమెరికా అనుకూల ఇస్లామిక్ కంట్రీస్ మీద దాడి చేస్తుంది కూడా. సమస్య ఇప్పుడు తను చచ్చిపోయే ముందు మానవ బాంబుగా మారితే ఎవరైనా 10 మంది చచ్చిపోదాం అంటారు కదా, అంతకని ఏం లేదు కదా. అంతేందుకు ఐదరకమని చావడానికి 8 మందిని తన చుట్టుపక్కల తన దగ్గర వాళ్ళని చంపేసింది అమెరికా. తక్కువేం చేయలేదు ఇప్పటి వరకు కూడా. అందుకని రణమా శరణమా అని అమెరికా ఛాలెంజ్ ఇస్తుంది మన పౌరాణిక సినిమాలాగా. రణమా శవరమా, శరణం లేదు, రణమే అయింది. రణం అయితే చచ్చిపోయిండు అంతే కదా. వీరమరణం పొందిండు. రంజాన్ నెలలో మా నాయకుడు వీరమరణం పొందిందని కూడా మనకు ఇరాన్ వర్గాలు చెప్తున్నాయి. ఇరాన్ ఖమేనీ అనుకునే వర్గాలు చెప్తున్నాయి వీరమరణం పొందిండు. చెప్పి రంజాన్ పుణ్యకాలం చచ్చిపోయింది. మనకు హిందువులకి ఏకాదశి అట్లాటమో రంజాన్ నెల అంతా పవిత్రమైన నెల కానీ చచ్చిపోయింది అంటున్నారు. ఇక రెండోది కూడా ఏంటంటే
ఈ యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలు బాగా రాజ్యమవుతాయి శ్రీకాంత్. ఎందుకంటే చూడండి మీరు, మొదలు పెద్ద కొడుకు వస్తున్నాడని చెప్పారు, తర్వాత ఇప్పుడు చిన్న కొడుకు అన్నారు. ఈ రెండు కాదు, ఒక కొలీజియం లాగా ఒక అందరు కూర్చొని చేస్తున్నారు ఒక మాట, అందరు ఒక మత పెద్దలందరూ కూర్చొని రాజ్యం చేస్తారని మాట్లాడుతున్నారు. అదే జరుగుతుంది, సమస్య అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా అల్లకల్లో అయింది. ఒకటి చమురు కుంభకోణం, చమురుది ఇప్పుడు కష్టం వచ్చింది, ఒకటి నెంబర్ 1. అంటే అందరికీ కష్టం అవుతుంది. ఇప్పటిదాకా రష్యాతో మన భారతదేశానికి చూసి రష్యాతో $40-50 దాటలేదు, ఇప్పుడు $60-65 అవుతున్నది. అతి త్వరలో ఈ యుద్ధం కనుక ముగియకపోతే $90-110. మనకి ఎప్పుడో మనకు 20 ఏళ్ల క్రితం ఏ ధర ఉందో ఆ ధరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చమురు పెద్ద ఎత్తున మనకు వస్తుంది, మన అవుతుంది. రెండోది ఏమవుతుందంటే, ఇప్పుడు యుద్ధాల లెవెల్లో విమానాలు 700 విమానాలు ఒక దుబాయ్ విమానాశ్రయానికి రద్దయింది చూసినాం. ఢిల్లీ, మీరు అన్న ఢిల్లీలో కూడా చూస్తున్నాం, అన్ని మన బొంబాయి నుంచి బయలుదేరిన విమానం మళ్ళీ వెనక్కి వచ్చింది చూసినాం. కానీ నిన్నటి దాకా మన భారత ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నది, ఇరాన్ పోయే వాళ్ళందరూ వెనక్కి వచ్చేసేయండి అని, మరి మిగతా వాళ్ళు కూడా రావాలని అనుకుంటే మరి పివి సింధు అక్కడ ఇరుక్కపోయిందని అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, ఎంత వీలైతే అంత తొందరగా ఎందుకు రాలేకపోయింది అనేది కూడా నడుస్తున్నది. ఇవాళ ఆకాశంలో యుద్ధం జరుగుతున్నది, భూమి మీద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల దేశాలని మధ్యప్రాచ్యం అంతా కూడా అల్లకల్లలో ఉంది కనుక, అయితే శరణమే ఎవడు రణమే. రణం అంటే ఏంటి? రణంలో ఖచ్చితంగా అమెరికా గెలుస్తుంది, సమస్య లేదు, అయిపోయింది. ఎందుకంటే అయాతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఆ పట్టు మళ్ళీ పాలకుడు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరైనా సరే అధినాయకుడు చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కకావికలమైనప్పుడు అయినట్టు అవుతుంది అనుకుంటున్నాను నేను. కానీ ముస్లిం ఛాందసవాదం, అట్లాగే ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనేది అట్లా పొట్టిగానే చావనియదు, మళ్ళీ యుద్ధం చేస్తా అంటున్నారు. తాను చచ్చే మందు తానే మింగుతుంది ఇరాన్ అంటున్నాను నేను. ఇప్పుడు ఇరాన్ ను తనతో పాటు ఇరాన్ ప్రజలను కూడా నష్టపోయించింది కదా, చూశాను నిన్ననే. 86 మంది విద్యార్థులను మరణించారు శ్రీకాంత్. చూడండి, ఆ పిల్లవాడు చూస్తే వాళ్ళకు ఈ ఫోటోలు బయటకు రావాలి ఇంకా. కానీ ఖమేనీ మనవాడు, బిడ్డ, అల్లుడు అందరు చనిపోయారు కదా, మనోడు ఏం తప్పు చేసినట్టు? అంతే. 86 మంది విద్యార్థినులు, అట్లాగే 201 అంటారు, 201 కాదు 2000 కూడా చచ్చిపోవచ్చు అంటున్నాను. ఎందుకంటే యుద్ధ సమయంలో వాస్తవాలు అస్సలు బయటకు రావు, చాలా వరకు ఏదో అరకొర సత్యాలు అసత్యాలు బయటపడితే ఉండదు కూడా. అందుకని ఇప్పుడు ఈ గేమ్ లో అందరు నష్టపోతారు. ఇప్పుడు గెలిచిన వాడు విరవింతుడు, కానీ తన నష్టం తనకు తెలుస్తుంది. చూశాం కదా, 1000 మంది మన హోతీను హమాస్ దాంట్లో చనిపోయిన 1000 మందిని తిరిగి తీసుకురావాలి ఇజ్రాయెల్ ఒకటే రోజు 7 అక్టోబర్ 1000 మంది చనిపోయారు. చూసినాం కదా మన 24 నాడు. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ యుద్ధం మొత్తం ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. ఒక్కటి మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతాం, మూడో ప్రపంచ యుద్ధం అయితే రాదు, 80% రాదంటున్నాడు. ఎందుకు రాదంటే, ఈ 3 ప్రపంచ దేశాలు, ప్రపంచంలో అగ్రరాజ్యాలు అనుకుంటా 3 కూడా గోడేళ్ళు లాంటి వాళ్ళు అంటున్నాడు. ఈ మాట అంటున్నాడు కొంచెం పరుషంగా ఉన్నాడు. అమెరికా ఎంత పని చేసినా సానుభూతి వ్యక్తం చేస్తుంది, లేకుండా ఆయుధాలు సప్లై చేసి రష్యా అయితే అమెరికాని ఎదుర్కోదు కదా. అంటే రష్యా కనుక డైరెక్ట్ యుద్ధాలు దిగితే ఇప్పటికే పక్క దేశం ఉక్రెయిన్ తో నెగ్గలేకపోతుంది. అటువంటిది ఇప్పుడు రష్యా అమెరికాతో ఢీకొన్నది కదా, అంటే రష్యా రాదు, ఏమున్నా ఆయుధాలు సప్లై చేస్తుంది ఇరాన్ కి. రెండోది ఇటు పక్కన ఏంటంటే చైనా కూడా రాదు ప్రత్యక్ష యుద్ధంలోకి, ఇది కూడా అదే చేస్తుంది కదా. అందుకని ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. అంటే దీన్ని బట్టి ప్రపంచానికి అమెరికా ఏం సందేశం ఇస్తుంది అన్న ప్రశ్న కూడా ఇక్కడ మనం వేసుకోవాలి. అమెరికా మాట వినకున్నా, అమెరికాతో డీల్ కుదుర్చుకోకపోయినా సరే, అమెరికా ఇప్పుడు కూడా ప్రపంచ పోలీసు వ్యవహరిస్తుంది. నేను చెప్తున్నాను ఇదే గతి పడుతుంటే సద్దాం హుస్సేన్ నుంచి మొదలెడితే, గడాఫ్ నుంచి మొదలెడితే ఇప్పుడు ఈయన కూడా అదే తిట్టి చంపేసింది కనుక ముందు అమెరికా తనను ఎదిరించిన వాళ్ళని చంపేస్తామని ముందుకు పోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ మంచిది. సో మొత్తానికి ఇరాన్ ఇస్లామిక్ పాలన తర్వాత ఏం జరగబోతోంది, అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో భవిష్యత్తుకు ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఏమిటి? సో ప్రస్తుతానికి తాత్కాలిక నాయకత్వం దిశగా ఇరాన్లో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 111 ప్రకారం కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు కూడా ఒక కౌన్సిల్ ఆ దేశాన్ని నడిపిస్తుంది. అందులో అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది, తో పాటు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి చీఫ్ ఎన్నిక జరుగుతుంది, అట్లాగే గార్డియన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంటుంది. సో కొత్త సుప్రీం ఖమేనీ 2వ కుమారుడిగా నడుస్తోంది. లేదంటే అమెరికా చేతిలో ఉంటుందా నిర్ణయం? అమెరికా నిర్ణయం కంటే ముందే ఇరాన్ తన నిర్ణయం తీసుకొని రహస్యంగా అధ్యక్షుడిని ఎన్నుకొని వ్యవస్థ నడిపిస్తుంటుందా? ఎందుకంటే బయటికి ప్రకటన చేస్తే అమెరికా మళ్ళీ అటాక్ చేసేటువంటి అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే కనుక ఇరాన్ దాడైతే కొనసాగిస్తోంది. మొత్తం కూడా మధ్యధరా సముద్రంలో
అమెరికా సైన్యాన్ని మోహరించింది. సో ఆ దళం పైన కూడా దాడి చేయడానికి ఇరాన్ అడుగులు వేస్తోంది. ఇరాన్ దాడి చేయడంతో ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే ఇరాన్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్నీ మూతపడ్డాయి. ఎక్కడికక్కడ విమానాల రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. ఇరాన్ గగనతలం మొత్తం కూడా మూసివేయబడింది. ఇటు భారత్ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి విమానం కూడా 5 గంటల పాటు గాల్లోనే ఉండి ఆ తర్వాత దుబాయ్లో ల్యాండింగ్ లేకపోయేసరికి అక్కడున్నటువంటి పరిస్థితుల ప్రకారం మళ్ళీ ఆ విమానం వెనక్కి తిరిగి రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రయాణికులకు కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. సో ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం లీడర్ ఎన్నికకు సంబంధించి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇరాన్ మాత్రం ఆగ్రహ జ్వాలల్లో ఉంది. ఒకవైపు నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారు అని ఒక వర్గం వాదిస్తుంటే ఇంకొక వర్గం మాత్రం ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో దీని తర్వాత ఏం జరగబోతోంది, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం చూడాలి. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.